सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। మనం క్రితం క్లాస్లో సద్దర్శనం పూర్తి చేసుకున్నాం. క్రితం క్లాస్లో మనం అనుకున్నట్టుగా ఈ రోజు నుంచి ఏకాదశి ఉపనిషత్తుల సారం దీన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఇవి కొన్ని ఉపనిషత్తుల గురించి, ముఖ్యంగా ప్రధాన ఉపనిషత్తుల గురించి, మరొక ఉపనిషత్తు కైవల్య ఉపనిషత్తు గురించి సంక్షిప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఆ ఉపనిషత్తులోకి వెళ్లే ముందు ఈరోజు కొంచెం ఉపోద్ఘాతం తెలుసుకుని నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఉపనిషత్తులోకి ప్రవేశిద్దాం. ముందుగా జీవరాశులన్నిటిలోకి మనిషి ప్రత్యేకమైనటువంటి జీవిగా పరిగణించబడతాడు. ఎందుకంటే మనిషి బుద్ధిజీవి. మనిషికి ఉన్నటువంటి ఆ ఎంపిక, ప్రణాళిక మిగతా జీవరాశిలో లేవు. దీన్ని ఫ్రీ విల్ అని కూడా అంటారు. మనిషికి తను ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ప్రణాళిక, ఒక రకమైనటువంటి ఆలోచన విధానం, ఇవన్నీ ఇది చెయ్యాలా చేయకూడదా, మరొకలా చేయాలా అనేటటువంటి ఈ ఎంపిక, ఇవన్నీ మనిషికి ఉన్నాయి. వీటినే, ఈ ఫ్రీ విల్నే సంస్కృతంలో పురుషార్థము అని కూడా అంటారు. ఈ ఫ్రీ విల్ పురుషార్థము అని చెప్పినా కూడా మనుషుల్లో అనేక రకాల విధాలుగా ఇది ఈ విధంగా చేయాలా, మరొకలా చేయాలా అని ఆ ఎంపికని సూచిస్తూ ఉంటుంది. ఈ ఎంపిక మనకి తిండి, బట్ట, గూడు, ఈ మూడిట్లోనూ మనకి అనేక రకాలైనటువంటి వైవిధ్యం కనిపిస్తూ ఉంటుంది. అది జంతువుల్లో లేదు, అది ఇతర జీవరాశిలో లేదు. మనం ఈ ఆహారం గురించి చెప్పాలంటే, ఆహారంలో అనేక రకాలైనటువంటి వెరైటీస్ ఉన్నాయి. అనేక రకాలైనటువంటి, ఒక శాకాహారంలోనే అనేక రకాలైన వెరైటీలు, అలాగే మాంసాహారంలో అనేక రకాలైన వెరైటీలు, ఈ రెండింటినీ కలిపిన మిశ్రమంలో అనేక రకాలైనటువంటి వెరైటీలు. ఇంత వైవిధ్యంతో మనిషి యొక్క ఆహార విధానం ఉంటుంది. మనకి హోటల్స్ లో ఇంటర్నేషనల్ క్యూజిన్స్ అంటారు. రకరకాల దేశాల్లో వారి వారి ఆహార విధానాలు మారుతూ ఉంటాయి. మన దేశంలోనే రాష్ట్రానికి ఆహార విధానాలు మారుతూ ఉంటాయి. ఈ విధంగా రెసిపీస్ అండ్ రెసిపీస్ పెరుగుతూనే ఉన్నాయి. మానవ మేధ ఉపయోగించి కొత్త కొత్త రెసిపీలు కూడా మనకు అందిస్తూ ఉంటారు. ఇంకా బట్టల గురించి మీరు ఆలోచించినట్టయితే, బట్టలు వేసుకోవాలా వద్దా అనే ప్రశ్న వస్తే వేసుకొని వారు కూడా ఉన్నారు. దిగంబర జైన్స్ ఉన్నారు. దిగంబర అంటే దిక్కులే వస్త్రములుగా ధరించిన వారు, దిక్కులే అంబరముగా కలవారు, వస్త్రముగా కలవారు అని. దుస్తులు వేసుకోవడం ఉండాలి అని అనుకున్నట్టయితే ఇంకా ఆ దుస్తుల్లో అనేక రకాలైనటువంటి వెరైటీలు. ఆ దుస్తులో పంజాబీ డ్రెస్సు లేదా పఠాన్ డ్రెస్సు, ఇంకా ఈ ఆడవాళ్ళకైతే అనేక రకాలైనటువంటి డ్రెస్ డిజైనింగ్ అంతా ఉంటూ ఉంటుంది. ఈ రకమైనటువంటి ఎంపిక, ఈ రకమైనటువంటి వైవిధ్యము అవి జంతువుల్లో కనిపించదు. ఇంకా ఒక గూడు ఏర్పరచుకోవాలంటే జంతువులకి వాటికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి గూళ్ళు ఏమున్నాయో ఆ గూళ్ళు ఉంటాయి. ఆ చెట్ల తొర్రల్లో ఉండడము, లేకపోతే ఒక గుహల్లో ఉండడము, ఒక రకమైనటువంటి గూడుని ఏర్పరచుకుని ఆ చెట్లకి వెళ్లాడుతూ ఉండడము, ఈ రకమైనటువంటి గూళ్ళు వాటికి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గూళ్ళు ఉన్నాయి. కానీ మనిషి దగ్గరకు వచ్చేసరికి అలా కాదు. మనిషికి ఎన్ని రకాల ఈ నివాస స్థానాలు, గూళ్ళు ఉన్నాయంటే దాన్ని చెప్పనలవి కాదు. ఆ మేధను ఉపయోగించి అనేక రకాలైనటువంటి ఆ నివాస స్థలాల్ని ఏర్పరచుకుంటాడు. విహార స్థలాల్లో నివాసాలు, తర్వాత ట్రీ హౌసెస్ అంటాడు.
ఇంకా ఒక రకమైనటువంటి ఇల్లు కాదు, అనేక రకాలైనటువంటి ఇళ్ళని నిర్మించేటటువంటి మేధాశక్తి ఈ మనిషికి ఉంది. ఈ రకంగా ఎంపిక, ప్రతి దాంట్లోనూ ఎంపిక కనిపిస్తోంది, చాయిస్ ఉంది. ఇంకా ఈ లక్ష్యాలు, ఏదైనా ఒకటి పొందాలి అంటే, ఇదే జీవితంలో ఒకటి సాధించాలంటే ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశగా మనం ప్రయత్నం చేయడం. దానికి ప్రాథమిక లక్ష్యము, మాధ్యమిక లక్ష్యము, అంతిమ లక్ష్యం అని ఉంటాయి. ఇవి ఎన్నైనా ఉండొచ్చు. అయితే ఇవన్నీ కూడా ఈ పురుషార్థాలు, వీటన్నిటిని కూడా పురుషార్థాలు అంటారు. ఈ పురుషార్థాలన్నీ కూడా మనిషి యొక్క ఫ్రీ విల్ బట్టే ఆధారపడి ఉంటాయి. ఈ ఫ్రీ విల్ బట్టి ఆ పురుషార్థాలన్నీ కూడా మనకి ఇవ్వబడ్డాయి. మనకి అర్థ, కామ, ధర్మ, తర్వాత మోక్ష, 4 రకాలైనటువంటి పురుషార్థాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ 4 రకాల పురుషార్థాలు కాకుండా పురుషార్థం అంటే మనిషి యొక్క లక్ష్యము. ఇవి స్క్రిప్చర్స్ లో మనకి 4 రకాలుగా చెప్పబడ్డాయి. అర్థ, కామ, మోక్ష, ధర్మ. ధర్మార్థ కామ మోక్షాలు అంటారు. కానీ ఈ గ్రంథాల్లో చూసినట్టయితే, ముఖ్యంగా వేదాంత గ్రంథాల్లో చూసినట్టయితే 2 రకాలైనటువంటి పురుషార్థాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, 2 రకాల లక్ష్యాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి, ఇది అందరికీ, మొత్తం విశ్వమంతటికి సమానమైనటువంటి లక్ష్యము. అదేమిటంటే, నాకు ఏదో ఒక ఇల్లు కావాలి, లేదా నేను ఫలానా దేశంలో సెటిల్ అవ్వాలి, నాకు ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఈ రకమైనటువంటి లక్ష్యాలు అనేక ఉంటాయి ప్రతి మనిషికి. తర్వాత ఈ లక్ష్యాలు వెనకాల మనం, ఈ లక్ష్యాలు దేనివల్ల మనకి ఏర్పడుతున్నాయంటే, ఇవన్నీ నాకు ఆనందాన్ని ఇస్తాయి అనేటటువంటి ఒక కోరికతోటి లక్ష్యాలు ఏర్పడతాయి. కాబట్టి వేదాంతం అవుతుందంటే, ఈ లక్ష్యాలన్నీ నిజమైన లక్ష్యాలు కావు, భ్రాంతిజన్యమైనటువంటి లక్ష్యాలు. అంటే లక్ష్యాల్లో బహుత్వము లేదు, ఈ లక్ష్యాలన్నీ ఆనందం కోసం ఏర్పడ్డవి. కాబట్టి లక్ష్యం ఒక ఆనందం మాత్రమే, ఆనందమే లక్ష్యంగా ఈ బాహ్యమైనటువంటి పరుగులు ఉన్నాయి. నాకు ఈ శరీరపరంగా సుఖం కావాలి, భావపరంగా సుఖం కావాలి, బుద్ధిపరంగా నాకు ఆనుకూల్యత ఏర్పడాలి. ఈ రకంగా మనకి ఈ లక్ష్యాల్లో బహుత్వం కనిపిస్తుంది, కానీ ఆ బహుత్వం వెనుక ఉండేటటువంటి ఏకైక లక్ష్యము ఆనందము. ఆనందం కోసమే ఈ లక్ష్యాలన్నీ ఏర్పడ్డాయి. కాబట్టి ఈ లక్ష్యాల్లో ఉండేటటువంటి బహుత్వం అంతా కూడా భ్రాంతిజన్యము, అవి నిజమైనటువంటి లక్ష్యాలు కావు. ఇప్పుడు దీనికి అన్వయ వ్యతిరేకం మనం కానీ అప్లై చేసినట్టయితే, అన్వయ వ్యతిరేకం అంటే ఒక వస్తువు ఉంటే రెండో వస్తువు ఉంటుంది, ఒక వస్తువు లేకపోతే రెండో వస్తువు ఉండదు. ఇది అన్వయము వ్యతిరేకము అంటారు. అంటే జనాలు నా చుట్టూ డబ్బుంటే మూగుతారు, డబ్బు లేకపోతే జనాలు ఎవరు నా చుట్టూ ఉండరు. అంటే నా చుట్టూ ఉండడానికి కారణం నేను కాదు, నా దగ్గర ఉన్నటువంటి డబ్బు. ఎందుకు? డబ్బుంటే వీళ్ళంతా ఉన్నారు, జనమంతా మూగారు. డబ్బు లేకపోతే ఒక్క మనిషి దరిదాపులో కనిపించటం లేదు. కాబట్టి ఈ మనుషులు రావడానికి, మనుషులు నా చుట్టూ తిరగడానికి కారణం నా దగ్గర ఉన్నటువంటి డబ్బు. ఈ విధంగా అన్వయ వ్యతిరేకం మీరు కానీ చేసినట్టయితే, ఏది చూసినా మీకు ఆనందం కోసమే చేస్తున్నారు. ఆనందం దొరకనట్టయితే ఆ లక్ష్యం వీగిపోతుంది. అందుకని ఈ ఆనందమే దీంట్లో ఉండేటటువంటి ప్రధాన భూమిక. ఈ ఆనందం కోసమే మనం ఇక్కడ ఉండేటటువంటి సమస్త వ్యవహారము చేస్తున్నాం. ఈ ఆనందం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేంటి? ఈ ఆనందం, ఆ అన్వయ వ్యతిరేకం బట్టి ఆనందం అనేది నాలో లేదు, డబ్బులో ఉంది అని తెలుసుకున్నాం. అలాగే ఆనందం అనేది మనుషుల్లో లేదు. ఇదే అన్వయ వ్యతిరేకం మనం అప్లై చేసినట్టయితే, ఆనందం మనుష్యుల్లో లేదు, ప్రదేశాల్లో లేదు, వస్తువుల్లో లేదు. ఈ విధంగా ఆనందం అనేది బాహ్యమైనటువంటి ఏ విషయంలోనూ ఆనందము లేదు అని తేలిపోతుంది. తేలిపోయి ఇప్పుడు ఒక ఇల్లు అమ్ముదాం అనుకున్నారు, ఇల్లు అమ్మితే మీకు ఆనందం, కానీ అది కొనుక్కునే వాడికి అది కొనుక్కుంటే ఆనందం.
అప్పుడు ఆనందం ఎక్కడుంది? ఇంట్లో లేదు. ఎందుకంటే ఒకడికి ఇల్లు వదిలిపోతే ఆనందం, ఒకటి ఇల్లు సంపాదిస్తే ఆనందం. కాబట్టి ఇంటి మీద, ఇంటి లోపల గాని, ఇంటి వల్ల గాని ఆనందం దొరకటం లేదు. ఈ విధంగా ఏ వస్తువు కూడా ఆనంద హేతువు కాదు. ఇద్దరు ప్రేమికులు ప్రేమించుకుని చాలా చక్కగా కాపురం చేస్తూ ఉంటారు. కాపురం చేసినప్పుడు స్వామీజీ అంటారు, ఐ లవ్ యూ అనుకుంటారు ఇద్దరు. ఎప్పుడైతే వాళ్ళలో మాట వచ్చిందో, మనస్పర్ధలు పెరిగిపోయాయో, అప్పుడు ఈ వ్యక్తి అంటాట, ఐ లవ్ యూ అంటాట, ఐ లవ్ యూ టు గో అవుట్ అని. అంటే లవ్ కాస్త ఎలవ్ అయిపోయింది. ఎలవ్ అనేది సంస్కృతంలో కూడా ఉంది, నా లవ్ అని. నా లవ్ అంటే ఎలవ్ అన్నట్టుగా చమత్కరిస్తున్నారు స్వామీజీ. ఈ విధంగా ప్రతి విషయంలోనూ మనకి ఆనందం కనిపిస్తుందే గాని ఆనందం నిత్యంగా ఉండలేదు. అది అశాశ్వతమైనటువంటి ఆనందము. వస్తుంది పోతుంది కాబట్టి అది దాన్ని సంపాదించడం ఒక పెద్ద విషయం అయిపోతుంది. దాన్ని నిలబెట్టుకోవడం, తర్వాత అది వెళ్ళిపోతే మళ్ళీ దుఃఖం. వస్తువుని సంపాదించడానికి కష్టం ఉంటుంది. సంపాదించినప్పుడు దానికి 4 కాలాల పాటు నిలబెట్టుకోవడంలో కష్టం ఉంటుంది. అది జారిపోతే మళ్ళీ కష్టం వస్తుంది. ఈ విధంగా ప్రతి సుఖంలోనూ, ప్రతి లక్ష్యంలోనూ మనకి దుఃఖం పొంచి ఉంటుంది. అశాశ్వతంగా ఉన్నాయి, తర్వాత దుఃఖంతో ఉన్నాయి. ఇవన్నీ కూడా దుఃఖంతో ఎలా ఉన్నాయంటే, ఏది 4 కాలాల పాటు నిలబడేటటువంటి ఆనందము కాదు. ఇది కేవలం అశాశ్వతమైనటువంటి ఆనందము. కాబట్టి వచ్చిపోయేటటువంటి ఆనందం దుఃఖ మిశ్రితత్వంగా ఉంది, దుఃఖంతో మిళితమై ఉంది. దీన్ని విషయానందము అంటారు. విషయ వస్తువుల వల్ల వచ్చేటటువంటి ఆనందం దుఃఖ మిశ్రితత్వంగా ఉంటుంది. అది శాశ్వతమైనటువంటి ఆనందము కాదు. బాహ్యమైనటువంటి ఆనందాలన్నీ కూడా విషయానందాలు. అవి శాశ్వతమైనవి కావు, అవి దుఃఖ మిశ్రితంగా ఉంటాయి. ఇంకా మరి ఇది కాకుండా మరొక రకమైనటువంటి ఆనందం ఉంది, అది ఆత్మానందము. ఆత్మానందం అంటే ఈ ఆనందం నాలోనే ఉంది. ఆత్మానందం అనేది దీన్ని ఎలా సంపాదించాలి? ఈ ఆత్మానందం ఎక్కడ ఉంటుంది అంటే ఆ పదంలోనే ఉంది. ఆత్మానందం అంటే నీలోనే ఉన్నది, అది నీ సొంతము. కాబట్టి ఈ ఆత్మానందం కోసం బయట బాహ్యంగా పరుగులు తీయని అవసరం లేదు. ఈ ఆత్మానందం నీ యొక్క స్వరూపము, నీ నిజస్వరూపము. ఇవి ఇది ఎలాగంటే, మనకి ఆ బోర్వెల్ వాటర్ ఉంటుంది. ఆ బోర్వెల్ వాటర్ను నువ్వు ట్యాప్ చేసే పని అది బయటపడుతుంది. ఆ విధంగా ఈ ఆత్మానందాన్ని నువ్వు శోధించినట్టయితే దాన్ని నువ్వు తెలుసుకోగలవు. ఇప్పుడు విషయానందం అనేది బయట ఉండేటటువంటి ఆనందం, ఆగంతుక ఆనందం. అది వచ్చే ఆనందం. వచ్చే ఆనందం ఎప్పుడు పోయే ఆనందమే, అది నిలబడేటటువంటి ఆనందం కాదు. అదే ఆత్మానందం వచ్చిపోయేటటువంటి ఆనందం కాదు, అది శాశ్వతమైనటువంటి ఆనందం. అది ఆత్యంతికమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి విషయం. కాబట్టి ఈ బాహ్యమైనటువంటి ఆగంతుక ఆనందము, తర్వాత అశాశ్వతమైనటువంటి ఆనందం, తర్వాత దుఃఖ మిశ్రితమైనటువంటి ఆనందం, ఆ విషయానందం, అది మనకి అవసరం లేదు. ఎందుకంటే ఆత్మానందం, అసలైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం, అది నాలోనే ఉంది. దాన్ని నేను తెలుసుకోవాలి. దాన్ని నేను కనుక్కున్నట్టయితే నాకు ఈ బాహ్య వస్తువులతోటి, విషయ వస్తువులతోటి సంబంధం లేకుండా ఆనందాన్ని అనుభవించగలను. ఇది శాస్త్రం చెప్తుంది. శాస్త్రం చెప్పి ఈ ఆనందాన్ని మీకు లభించాలి అంటే ఇది స్వాభావికమైనటువంటి ఆంతర ఆనందం. ఈ స్వాభావికమైనటువంటి ఆనందం రావాలి అంటే ఏం చేయాలి అంటే, మీకు ఆ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లో వాటర్ ఉంది, బాగా నిండుగా వాటర్ ఉంది. కానీ మనం ఇంట్లో కుళాయి తిప్పితే, ఆ నల్లా తిప్పితే దాంట్లోంచి వాటర్ రావటలా. పైకి వెళ్ళి ఓవర్ హెడ్ ట్యాంక్ లో చూస్తే దాంట్లో ఫుల్గా వాటర్ ఉంది.
అప్పుడు కారణం ఏంటి, ఎందుకు రావట్లేదు అంటే ఇది మధ్యలో ఎక్కడో ఆ గొట్టాల్లో ఎక్కడో మధ్యలో ఒక మట్టో లేకపోతే ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ నీరుని రాకుండా చేస్తుంది. నీరుని రాకుండా చేయడం వల్ల మనకి ఆ నీరు ఆ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ లో ఉన్నప్పటికీ మనకి రావటం లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయాలి, ఆ ఆటంకాన్ని మీరు తొలగించినట్టయితే మీరు ఆ ఓవర్ హెడ్ లో ఉండేటటువంటి నీటిని మీరు ట్యాప్ చేసి మీకు కావలసినటువంటి నీరుని మీరు సంపాదించుకోవచ్చు. ఇప్పుడు ఓవర్ హెడ్ ట్యాంక్ లో మీకు నీరుంది కదా అని మనం కార్పొరేషన్ వాటర్ ని తోలినాడని అవసరం లేదు. కార్పొరేషన్ వాటర్ ఉంటుంది, మీకు ఈ ఓవర్ హెడ్ లో ఉండేటటువంటి వాటర్ ఉంటుంది. అంటే ఈ నిత్యమైనటువంటి ఆత్మానందము ఉంది. అలాని ఈ బాహ్యానందం వస్తే ఆ వచ్చిన ఆనందాన్ని మనం దాన్ని కూడా ఆనందించవచ్చు. ఆత్మానందంతో పాటు దాన్ని కూడా ఆనందించవచ్చు. ఇది మనకి శాస్త్రం చెప్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఈ ఆనందం అనేది నా నుంచి వచ్చేటటువంటి ఆనందం అది శాశ్వతమైనటువంటి ఆనందం అని చెప్పాం కదా. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అని మనకి ఉంటుంది, యూపీఎస్ అని ఉంటుంది. కరెంటు పోతే ఆ యూపీఎస్ ద్వారా మనం కరెంటు తెచ్చుకోవచ్చు. ఆ విధంగా విషయానందం దొరికినా దొరకకపోయినా అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై లాగా అన్ఇంటరప్టెడ్ ఆనంద సప్లై అది ఇగో ఈ ఆత్మానందం నాకు ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది. ఇది ఈ ఆత్మానందం యొక్క గొప్పతనం. ఎందుకంటే అది నా యొక్క సోర్స్. అది ఆ సోర్స్ నేను కాబట్టి అది వచ్చిపోయేటటువంటి ఆనందం కాదు, అది ఆగంతుకం కాదు, అది శాశ్వతమైనది, అది నిత్యమైనది, అది ఎటువంటి దుఃఖంతోనూ మిళితం కాదు, ఆత్యంతికమైనటువంటి ఆనందం. ఈ ఆనందం వల్ల నేను ఆనందం రాకపోవడానికి కారణం మనం తెలుసుకున్నాం, మధ్యలో ఎక్కడో బ్లాక్ ఉందని. ఈ బ్లాక్ ని ఏమంటారంటే ప్రతిబంధము అంటారు. ఈ ప్రతిబంధం వల్ల మనకి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ లోంచి నీరు మన ట్యాప్ లోకి రావటం లేదు. కాబట్టి ప్రతిబంధ నివృత్తి చేయాలి. ప్రతిబంధ నివృత్తి చేయాలంటే మధ్యలో ఉండేటటువంటి ఆ తుక్కును తీసేసినట్టయితే మనకి డైరెక్ట్ గా ఓవర్ హెడ్ లో ఉండేటటువంటి వాటర్ వస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఆత్మానందం మనకి కంటిన్యూస్ గా మనకి అనుభవంలోకి ఆత్మానందాన్ని మనం తెలుసుకోవాలంటే ప్రతిబంధ నివృత్తి జరగాలి. అది ప్రతిబంధ నివృత్తి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనకి ఆ ఆనందం మనకి అలవోకగా అందుతుంది అంటుంది శాస్త్రం. మామూలుగా ఈ ఓపెన్ హార్ట్ సర్జరీ, బైపాస్ సర్జరీ చేసేటప్పుడు ఎన్ని బ్లాక్స్ ఉన్నాయని చూస్తారు. 80% బ్లాక్సా, 90% బ్లాక్సా ఇట్లా చూస్తారు. ఆ విధంగా ఈ ప్రతిబంధాలు ఎటువంటి బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, ఆనందం మనకి అందకుండా ఆపేటటువంటి ఈ బ్లాక్స్ ఎన్ని ఉన్నాయి, శాస్త్రం ద్వారా మనం పరిశీలించినట్టయితే 3 రకాలైనటువంటి ప్రతిబంధాలు, 3 రకాలైనటువంటి బ్లాక్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ 3 రకాలైనటువంటి బ్లాక్స్ మనం కానీ తొలగించినట్టయితే ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః యస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవ. ఇది మనకి భగవద్గీతలో చెప్పబడింది. ఇది అంటే ఇది నా సొంతంగాని స్వామీజీ సొంతంగానే చెప్పట్లేదు. ఈ ఆత్మలో ఉండేటటువంటి ఆనందం దాంట్లో గాని తృప్తి చెందితే ఇంకా దాన్ని మించింది మరొకటి లేదు అని భగవద్గీతలో మనకి ఆల్రెడీ చెప్పబడింది. ఇప్పుడు దీని నుంచి మనకి 3 ప్రతిబంధకాలు కనిపిస్తున్నాయి. అప్పుడు 3 ప్రతిబంధకాలని వాటిని కానీ మీరు ఛేదించినట్టయితే, వాటిని తొలగించినట్టయితే మీకు ఈ ఆనందం అలవోకగా దొరుకుతుంది అన్నట్టుగా చెప్తోంది శాస్త్రం. అయితే 3 పేరు ఏమిటి అంటే, మొదటి దాని పేరు మలము. మొదటి ప్రతిబంధకం పేరు మలము. అంటే అది ఈ మనస్సులో ఉండేటటువంటి అశుద్ధము, ఇంప్యూర్ మైండ్ అన్నమాట. మెంటల్ ఇంప్యూరిటీ అంటారు. మైండ్ లో మనకి అనేక రకాలైనటువంటి ఈ చెడు కనిపిస్తూ ఉంటుంది. కామం, క్రోధం, రాగం, ద్వేషం, ఇవన్నీ కూడా మలం అని చెప్తారు. తర్వాత ఈ ఈర్ష్య, అసూయ, ఇవన్నీ కూడా మలం. ఈ మలం పోయినట్టయితే మీకు ఆ
మనసులో ఉండేటటువంటి ఆ ప్రతిబంధకం పోతుంది. ఇది మొదటి ప్రతిబంధకము. ఈ రెండో ప్రతిబంధకాన్ని విక్షేపము అంటారు. విక్షేపం అంటే మైండ్ అది ప్రశాంతంగా ఉండదు, అది పరిపరి విధాల అది విచలితం అయిపోతూ ఉంటుంది, రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక స్థిరమైనటువంటి విషయం మీద ఆలోచించదు. అది అలాగా మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా బాహ్యంగా పరుగు తీసే మనస్సు, తర్వాత పరిపరి విధాలు పోయేటటువంటి మనస్సు, దీన్ని విక్షేపము అంటారు. ఈ విక్షేపము దాన్ని రెండో ప్రతిబంధకం. ఇప్పుడు మనస్సులో ఉండేటటువంటి ప్రతిబంధకాలు రెండు చెప్పుకున్నాం మనం ప్రతిబంధకాలు. ఒకటి ఏంటంటే మలము, అంటే ఈ మనస్సులో ఉండేటటువంటి అశుద్ధము. రెండోది మనస్సు అది ఫోకస్డ్ గా ఉండకుండా అటు ఇటు పరుగులు పెట్టడం అన్నమాట, అది విక్షేపము అన్నారు. ఈ రెండు రకాల ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఈ ఆటంకం వల్ల ఆత్మానందం తెలియటం లేదు. ఇంకా నాలుగవది ఆవరణము. ఆవరణం అంటే అజ్ఞానం. అజ్ఞానం వల్ల ఈ జీవికి తనెవరో తెలియట్లేదు. తను ఒక పరిమితమైనటువంటి వ్యక్తిని, తను ఒకరోజు పుట్టాడు, ఒకరోజు మరణించబోతున్నాడు, ఇటువంటి జ్ఞానంతో మాత్రమే ఉన్నాడు. అతని యొక్క నిజస్థితి తెలియట్లేదు. అందుకని ఇది ఒక రకమైనటువంటి అజ్ఞానంలో కూడినటువంటి పరిస్థితి. కాబట్టి పరమాత్ముడు గీతలో ఏం చెప్తున్నాడంటే, ఇంద్రియార్థేషు రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోహో న వశమాగచ్చేత్. ఇంద్రియాల్లో ఈ రాగద్వేషాలు ఉండి తీరుతాయి అంటున్నారు. వాటి వశంలో పడ్డారా అయిపోయింది అన్నట్టుగా మనకి భగవానుడు భగవద్గీతలో చెప్పారు. అవి పరిపంథినో, అవి దారిదోపిడి దొంగల్లాంటివిట. అవి ఏం చేస్తాయంటే మనని తప్పుదారి పట్టించి, ఈ కామము క్రోధము అనేవి తప్పుదారి పట్టించి మనకి ఆ ఆత్మానందాన్ని అందకుండా చేస్తున్నాయి. కాబట్టి ఈ శాస్త్రం చెప్పేటటువంటి ఈ మూడు ప్రతిబంధకాన్ని మనం తొలగించినట్టయితే మనకి ఆత్మానందం దొరుకుతుంది. ఇప్పుడు మొదటి ప్రతిబంధకం మలం. అవి రాగద్వేషాల వల్ల, కామక్రోధాల వల్ల, వీటి వల్ల ఏర్పడుతుందని చెప్పాం. దీన్ని ఎలాగ మనం నివృత్తి చేయగలము? దీన్ని నివృత్తి చేసి మనకి ఆ ఆంతర స్వేచ్ఛ, ఆ చిత్తశుద్ధి ఎలా జరుగుతుంది? ఈ అశాంతి లేకుండా ఆ ప్రశాంతమైనటువంటి మనస్సు ఎట్లా ఏర్పడుతుంది అంటే, ఈ చిత్తశుద్ధికి ఏది కారణము అన్నట్టయితే దానికి కర్మయోగం చేయాలి. కర్మయోగం చేసినట్టయితే ఆ కర్మయోగ బలం వల్ల ఈ చిత్తశుద్ధి ఏర్పడుతుంది. కర్మయోగం అంటే పంచమహాయజ్ఞాలు చేయాలి. పంచమహాయజ్ఞాలు చేసినట్టయితే మనకి చిత్తశుద్ధి, చిత్త వైశాల్యత ఏర్పడుతుంది. ఆ చిత్తంలో ఆ విశాలత ఏర్పడుతుంది. కర్మయోగం అంటే మీకు తెలుసు, ఈశ్వర అర్పణ బుద్ధితోటి మనం కర్మలు చేయడం, తర్వాత వచ్చేటటువంటి కర్మఫలాన్ని ఈశ్వర ప్రసాద బుద్ధితోటి స్వీకరించడం. ఆ కర్మఫల అభిమానం లేకుండా, అంటే ఇది నాకు సానుకూలంగానే రావాలి అనేటటువంటి ఆ నియమాన్ని పెట్టుకోకుండా, ఏది వచ్చినా కూడా ఈశ్వర ప్రసాదంగా స్వీకరించేటటువంటి ఆ ప్రసాద బుద్ధిని ఏర్పరచుకుని కర్మలు చేయడం, పంచమహాయజ్ఞాన్ని స్వీకరించడం, పర ఉపకార కర్మలు చేయడం, సాత్విక కర్మలు చేయడం. ఇలా చేసినట్టయితే మనకి ఆ చిత్తశుద్ధి, చిత్త వైశాల్యత ఏర్పడుతుంది. దీంతో ఆ మొదటి ప్రతిబంధకం, మొదటి బ్లాక్ క్లియర్ అవుతుంది. ఇంకా రెండో బ్లాక్ ఏం చెప్పుకున్నాం మనం? విక్షేపము అని చెప్పుకున్నాం. విక్షేపము అంటే అది మనసు రెస్ట్లెస్ గా ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒక విధంగా ఆలోచిస్తూ మనసు పరుగులు పెడుతూ ఉంటుంది, మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ రకమైనటువంటి విచలితమైనటువంటి మనసుకు ఏకాగ్రత కలుగజేయాలంటే దానికి ఉపాసన చాలా ముఖ్యం.
దానికి ఉపాసనా యోగం చెప్పబడింది మనకి శాస్త్రంలో. మానసిక పూజలు, తర్వాత ధ్యానము, ఇవన్నీ మనకి ప్రాణాయామము, ఈ రకమైనటువంటి ప్రక్రియలో మనకి ఈ మనస్సుని ప్రశాంతపరిచి, ఆ ప్రశాంతమైన మనసుని మనకి ఏర్పరిచి ఆ ఆనందాన్ని అందుకునేటటువంటి ఆ స్థితిని ఏర్పరచడానికి ఈ ఉపాసనా యోగం చాలా ఉపయోగకారిగా ఉంటుంది. ఇంకా మూడవది అది ఆవరణము. ఆవరణం అంటే మనస్సు తన యొక్క నిజస్థితి తెలియకుండా ఆ మనసు ఏం చేస్తుందంటే ఈ మనిషి యొక్క ఆ నిజత్వం తెలియకుండా కప్పేస్తుంది. ఒక పొర కప్పేసినట్టుగా కప్పేసి నేను ఈ దేహాన్ని, నేను బుద్ధిని, నేను మనస్సుని అనేటటువంటి ఆలోచనలో బలంగా ఉండేటట్టు చేస్తుంది. అలా చేయడం వల్ల ఈ మనిషి ఏమనుకుంటాడంటే నేను ఈ రకమైనటువంటి జీవిని ఒకరోజు పుట్టాను, ఒకరోజు మరణిస్తాను. ఆత్మగా అతనికి మరణం లేదు, ఆత్మగా అతనికి ఎటువంటి బాధ లేదు. ఆ విషయాన్ని విస్మరించి లేని సంసారాన్ని ఏర్పరచుకుంటాడు, లేని సంసారాన్ని, లేని బాధల్ని ఏర్పరచుకుంటాడు. ఈ విధంగా ఈ ఆవరణ శక్తి ఏం చేస్తుందంటే మనిషి యొక్క ఆ నిజత్వాన్ని తెలియకుండా ఒక పొరలాగా కప్పేస్తుంది. కాబట్టి ఈ అజ్ఞాన పొరని మనం తొలగించాలి. ఎప్పుడైతే అజ్ఞాన పొరని మనం తొలగించగలిగామో అప్పుడు ఆ జీవి యొక్క నిజత్వం బయటపడుతుంది. ఆ నిజత్వం బయటపడినప్పుడు ఆ వ్యక్తి యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. అంటే నేను ఆత్మను, ఆత్మగా నాకు ఎటువంటి సంసారము లేదు అనే విషయం బయటపడుతుంది. దీనికి ఏం చేయాలంటే జ్ఞానయోగంలోకి ప్రవేశించాలి. జ్ఞానయోగంలోకి ప్రవేశించి ఆ జ్ఞానయోగాన్ని అర్థం చేసుకున్నట్టయితే అప్పుడు ఈ ఆవరణ నివృత్తి ఏర్పడుతుంది. అయితే జ్ఞానయోగాన్ని ఎవరికి వాడు చదవకూడదు. దీనికి ముఖేన గురువు ద్వారా ఒక గురువు దగ్గర కూర్చుని శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం చేసినట్టయితే అప్పుడు ఈ ఆవరణ నివృత్తి ఏర్పడుతుంది. ఇప్పుడు ఇందులో కర్మయోగము, ఉపాసనాయోగము ఈ రెండూ కలిపి వేదంలో దీన్ని వేద పూర్వభాగము అంటారు. వేద పూర్వభాగం ఈ మల విక్షేప నివృత్తికి తోడ్పడుతుంది. వేద పూర్వభాగం చాలా వేదంలో ఉండేటటువంటి మెజారిటీ పోర్షన్ అంటే వేద పూర్వభాగంలో ఉంటుంది. ఎందుకంటే ఆ మనస్సు అది ప్రిపేర్ అయితే గాని జ్ఞానయోగంలోకి మనం ప్రవేశించలేం. సాధన చతుష్టయ సంపత్తి అని చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు పాఠాల్లో. ఆ సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడాలి అంటే కర్మయోగము, ఉపాసనాయోగం చేయాలి. ఎప్పుడైతే కర్మయోగము, ఉపాసనాయోగం చేశామో ఆ సాధన చతుష్టయ సంపత్తి ఏర్పడి మీకు ఆ జ్ఞాన యోగ్యత ఏర్పడుతుంది. జ్ఞాన యోగ్యత ఏర్పడడం వల్ల మీరు ఆ జ్ఞానకాండలోకి ప్రవేశించేటటువంటి అధికారము, యోగ్యత ఏర్పడుతుంది. అప్పుడు ఒక శ్రోత్రియుడైనటువంటి, బ్రహ్మనిష్ఠుడైనటువంటి ఒక గురువుని సంపాదించుకుని ఆ గురువు దగ్గర దీర్ఘకాలం క్రమం తప్పకుండా శ్రవణం చేయాలి. ఆ శ్రవణ బలం చేత మనకి మన యొక్క నిజస్థితి ఏమిటో తెలుస్తుంది. అంటే అజ్ఞాన నివృత్తి ఏర్పడుతుంది. అంటే అంతవరకు శ్రవణం జరగకముందు ఏమనుకున్నాడు? నేను దేహాన్ని, నేను మనస్సుని, నేను బుద్ధిని, ఈ దేహేంద్రియ మనోబుద్ధులే నేను అని ఆ కార్యకరణ సంఘాతానికి పరిమితమై ఉన్నాడు. దేహంలో ఏమైనా మార్పులు వస్తుంటే నాలో మార్పులు వస్తున్నాయి. దేహం పుట్టింది అంటే నేను పుట్టాను, దేహం మరణించింది అంటే నేను చనిపోబోతున్నాను, నేను చనిపోయాను, దేహం మరణించింది అంటే జీవి చనిపోయాడు. ఈ విధమైనటువంటి అవగాహనతో ఉన్నాడు. ఎప్పుడైతే దీర్ఘకాల శ్రవణం చేశాడో అప్పుడు అతనికి తన యొక్క నిజస్థితి ఆత్మ, ఈ ఆత్మ 3 శరీరాలకి అతీతంగా ఉంది, ఇది సాక్షిగా ఉంది, అవస్థాత్రయ సాక్షి, సచ్చిదానంద పరమాత్మ అదే ఆత్మ అని, సత్ చిత్ ఆనంద స్వరూపం అదే అని తను తెలుసుకోగలిగాడు శ్రవణం వల్ల. ఇది మొదటి స్టేజి. ఇంకా రెండో స్టేజి మననం.
మననం అంటే ఈ శ్రవణం చేస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి సంశయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ సంశయాలు ఎందువల్ల ఏర్పడతాయంటే ఈ వేదాంతం చెప్పేటటువంటి విషయం అది నిజ జీవితంలో మనకి జరిగేటటువంటి అనుభవానికి కొంచెం విరుద్ధంగా ఉంటుంది. అది నమ్మశక్యం కాకుండా ఉంటుంది. నువ్వే బ్రహ్మవు అని చెప్తుంది వేదాంతం. అది ఎలా వీలవుతుంది అని చెప్పి మొదట్లో అది నమ్మడానికి అస్సలు వీలు కాదు. ఇది అసంభవము అనేటటువంటి ఆలోచనలో ఉంటాడు ఆ సాధకుడు. అది వినగా 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 దాంట్లో ఉండేటటువంటి ఆ యుక్తి పట్టుకుని ఆ వేద ప్రామాణ్యతను అందుకుని ఆ ప్రామాణ్య బుద్ధితో ఎప్పుడైతే దాన్ని మీరు శ్రవణం చేశారో అప్పుడు మీకు తెలుస్తుంది ఇదంతా కేవలం మిథ్య మాత్రమే, ఇందులో సత్యం ఏమాత్రము లేదు అని ఆ రకమైనటువంటి ఆలోచనతోటి కొనసాగిస్తాడు. కొనసాగి మిథ్యాభూతమైనటువంటి ఈ శరీరము ఇది అనిత్యము, ఇందులో ఏమాత్రము సత్యము లేదు అని ఆ సత్యమైనటువంటి పారమార్థికమైనటువంటి ఆత్మనిష్టలో ఉంటాడు. రెండో స్టేజ్ మననం అంటారు. ఈ మననాన్ని సంశయ నివృత్తి చేసేటటువంటి దశ ఇది. ఈ సంశయ నివృత్తికి మనలో ఉండేటటువంటి అనేక ఈ సంశయాలు మనం మన తోటి శిష్యుల ద్వారా గాని లేదా సాక్షాత్ గురువు గారిని అడిగి గాని తెలుసుకుని మనం ఆ సంశయ నివృత్తిని ఏర్పరచుకోవచ్చు, ఆ సంశయాలన్నింటినీ పోగొట్టుకోవచ్చు. ఈ విధంగా ఎటువంటి సంశయము లేని మనస్సు ఏర్పడమే మననం దశ. శ్రవణం దశలో మీకు జ్ఞానం ఏర్పడింది, అకాడమిక్ గా మీకు తెలిసిన విషయం అంతా తెలిసింది. కానీ చాలా సంశయాలు ఉన్నాయి, పెద్ద పుట్ట ఉంది, సంశయాల పుట్ట శ్రవణం స్టేజ్లో. దాన్ని మన్నా స్టేజ్లో మీరు వాటిని అన్నింటినీ పరిష్కరించుకుని నిస్సంశయ జ్ఞానాన్ని ఏర్పరచుకోవాలి. ఇది మననం. ఇవన్నీ బ్లాక్స్ అన్నమాట. ఒక్కొక్క బ్లాక్ మనం ఈ జ్ఞానంలో జ్ఞానకాండలో మళ్ళీ మూడు స్టేజెస్. ఈ 3 స్టేజెస్ దాటితే ఇప్పుడు మీకు ఆనంద అవాప్తి కలుగుతుంది. ఈ ఆనందం యొక్క అనుభవం మీకు ఏర్పడుతుంది. ఇది ఈ మననం స్టేజ్. ఈ మననం స్టేజ్ అయిపోయిన తర్వాత విపర్యయము అని 3వ స్టేజ్. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అని చెప్పాం కదా. ఈ శ్రవణంలో జ్ఞానం ఏర్పడింది, మననంలో నిస్సంశయ జ్ఞానం ఏర్పడింది. విపర్యయం అంటే విపరీత భావనలు, అంటే మనకి అలవాటుగా ఏర్పడినటువంటి కొన్ని భావోద్రేకాలు. ఆ భావోద్రేకాలు అవి అధిగమించకపోతే ఈ జ్ఞానం ఏర్పడినా తర్వాత నిస్సంశయ జ్ఞానం ఏర్పడినా కూడా ఆ భావోద్రేకాల వల్ల మనకి ఫలితం దక్కదు. భావోద్రేకాలంటే ఏమిటి? ఆ దేవుడు వేరు, నేను వేరు అనేటటువంటి ఆ భావంతో కొనసాగాడు ఇంతకాలం. అది ఒక రకమైనటువంటి ఉద్రేకము. దాని నుంచి బయటపడలేదు కాబట్టి ఎంత జ్ఞానం వచ్చినా కూడా ఆ జీవి వేరు, ఈశ్వరుడు వేరు అనేటటువంటి ఆ భేద బుద్ధి కొనసాగుతూ ఉంటుంది. శ్రవణంలో ఈ సాధకుడికి విషయమంతా అర్థమైంది, మననంలో నిస్సంశయమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కానీ ఆ విపర్యయము అంటే విపరీత భావంలో ఆ భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో, చెడు భావోద్రేకాలు అంటారు వీటిని. చెడు భావోద్రేకాలంటే దీనికి వ్యతిరేకంగా ఉండే భావాలు కాబట్టి చెడు అనే పదం వాడాం. చెడు భావోద్రేకాలు ఇంకా కొనసాగుతున్నాయి. అంటే నేనే మనస్సుని, నేనే ఇగో ఈ దేహాన్ని, నేను వేరు, ఆ భగవంతుడు వేరు అనేటటువంటి ఆ వేర్పాటు వాదం పోవట్లేదు. ఇది ఎందువల్ల పోవట్లేదంటే ఆ భావపరంగా అతను ఇంకా సమాధాన పడలేదు. ఇంకా లోపల ఏదో ఎమోషనల్ క్వరీస్ ఉండిపోయాయి. హ్యాబిచువల్ గా అలవాటుగా అతనికి ఏర్పడినటువంటి ఈ భావోద్రేకాలు ఏవైతే ఉన్నాయో ఆ భావోద్రేకాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ భావోద్రేకాల నుంచి బయటపడాలి అంటే నిధిధ్యాసనం చేయాలి. నిధిధ్యాసనం అంటే ఆ వేదాంత పరమైనటువంటి చర్చ మనకి క్లాస్ రూమ్ లో పాఠం వినేటప్పుడు జరుగుతుంది. దాన్ని అంతటినీ చరణం చేసుకోవాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆత్మను, నేను అసంగుడను, నాకు ఎటువంటి సంసారము లేదు, నేను ఆనంద స్వరూపుణ్ణి, నేను పూర్ణుడను అనే ఈ విషయాల్ని చరణం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ఈ నిధిధ్యాసనం కొనసాగించాడో
అప్పుడు ఈ విపరీత భావనలన్నీ పోతాయి. పోయినప్పుడు ఆత్మనిష్ట ఏర్పడుతుంది. ఆ ఆత్మనిష్ట ఏర్పడిన ఉత్తర క్షణం ఇతనికి ఆ ఆనందం అలవోకగా దొరుకుతుంది. అంటే నేను పూర్ణుడను అని ఆ నిష్ట ఏర్పడుతుంది. నేను సిద్ధుడను, నా ఆత్మ అనేది నా నిజ స్వరూపం. కాబట్టి మోక్షం అనేది సిద్ధ వస్తువు. నేను ముక్త పురుషుణ్ణి. ఈ మోక్షం నేను ఎక్కడికో వెళ్ళి ఏదో తపస్సు చేసి తెలుసుకోవాల్సినటువంటి విషయం కాదు, సాధించవలసినటువంటి విషయం కాదు. ఇది సాధ్య వస్తువు కాదు, ఇది సిద్ధ వస్తువు. నేను నిత్యముక్తుణ్ణి, సద్యోముక్తుణ్ణి అని ఆ నిత్యముక్తత్వాన్ని, ఆ పూర్ణత్వాన్ని, ఆ ఆనంద స్వరూపాన్ని అతను అలవోకగా అందుకుంటాడు. ఎప్పుడైతే ఈ స్థితి ఏర్పడిందో అతనికి ఆ ఆనందము అనేది తన స్వరూపం. కాబట్టి మనస్సు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తను ఆనందంగానే ఉంటాడు. మనస్సుతో అది సంబంధం లేకుండా ఆనందం అలవోకగా దొరుకుతూ ఉంటుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి విషయం. అయితే ఈ కర్మయోగము, ఉపాసనాయోగము వేద పూర్వ భాగంలో ఉంటుందని చెప్పాం. ఈ జ్ఞానయోగం మాత్రం ఇది వేద అంత భాగంలో ఇవ్వబడుతుంది. ఈ వేద అంత భాగాన్ని ఉపనిషద్ భాగం అని కూడా అంటారు. దీన్ని జ్ఞానకాండ అని, ఉపనిషద్ భాగం అని రకరకాల పేర్లతోటి పిలుస్తారు. ఈ జ్ఞానకాండ మనకి ఉపనిషత్తుల పరంగా మనకి ఇవ్వబడింది. ఇది వేద అంత భాగం. అంటే వేదంలో అతి ముఖ్యమైనటువంటి వేదం తాత్పర్యం అని చెప్పడంలో వేదాంతము అని చెప్తారు. ఇది వేదంలో ఉండేటటువంటి ఆత్యంతికమైనటువంటి విషయం ప్రతిపాదన చేస్తుంది కాబట్టి వేదాంతము అని చెప్పారు. ఆ తర్వాత ఇది మీకు దుఃఖరహితమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. ఇది దీంట్లో ఉండేటటువంటి ప్రయోజనం. దీంట్లో ఉండేటటువంటి ప్రయోజనం దుఃఖరహితమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది. దీనికి ఉపనిషత్తు అని కూడా పేరుంది. ఉపనిషత్తు అంటే 3 పదాలు ఉన్నాయి. ఉప, ని, షత్. ఉప అంటే ఆ గురువు గారి యొక్క సమీపంలో సన్నిధిలో కూర్చుని, ని అంటే నిస్సంశయమైన ఎటువంటి సందేహము లేని ఆ జ్ఞానాన్ని పొందడం ని అంటే. షద్ అంటే ఆటంకాలు. మనం ఇప్పుడు చెప్పుకున్నాం 3 రకాలైనటువంటి ఆటంకాలు ఉంటాయని. ఆ ఆటంకాలను పూర్తిగా తొలగించుకోవడం. ఇది ఉపనిషత్తు యొక్క ముఖ్య ఉద్దేశం, మౌలికమైనటువంటి ఉద్దేశం. మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆ ఉపనిషత్తు మీకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని అందించడం వల్ల మీకు ఆనంద అవాప్తి కలుగుతుంది. దీనికి ఉపనిషత్తులు మనం అధ్యయనం చేయాలి. మనం ఆల్రెడీ కొన్ని ఉపనిషత్తుల్ని అధ్యయనం చేశాం. ఇప్పుడు ఇందులో శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేసినటువంటి 10 ఉపనిషత్తుల సారాన్ని మనం చూడబోతున్నాం. ఈ 10 ఉపనిషత్తులు పేర్లు ఒక శ్లోక రూపంలో ఇలా ఉంటుంది. ఈశకేన కట ప్రశ్న ముంద మాండూక్య తిత్తిరిహి ఐతరేంచ ఛాందోగ్యం బృహదారణ్యకం తదా. ఈశ అంటే ఈశావాస్య ఉపనిషత్తు, కేన అంటే కేనోపనిషత్తు, ప్రశ్న అంటే ప్రశ్నోపనిషత్తు, ముండ అంటే ముండకోపనిషత్తు, మాండూక్య అంటే మాండూక్యోపనిషత్తు, తిత్తిరిహి అంటే తైత్తిరీయోపనిషత్తు, ఐతరేయం అంటే ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యం ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకం బృహదారణ్యకోపనిషత్తు. ఇలా 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ 10 ఉపనిషత్తులకి శంకర భగవత్పాదులు భాష్యం రాశారు. అవి మనం వాటిలో కొన్నిటిని మనం అధ్యయనం చేశాం. ఈ 10 ఉపనిషత్తుల యొక్క సారాన్ని మనం ఇప్పుడు చూస్తాం. ఈ 10 ఉపనిషత్తులే కాకుండా ఉపనిషత్తులు చాలా ఉన్నాయి. అయితే ఈ 10 ఉపనిషత్తులు శంకర భగవత్పాదులు భాష్యాన్ని అందించారు కాబట్టి వీటిని మనం అధ్యయనం చేసినట్టయితే ఆ ఉపనిషత్తుల యొక్క తాత్పర్యం మనకు తెలుస్తుంది. అంటే వేద తాత్పర్యం మనకి అందుతుంది అనే ఉద్దేశంతో వేదాంతాన్ని అధ్యయనం చేసేవాళ్ళు ఈ 10 ఉపనిషత్తుల్ని చదువుతారు. ఈ దశోపనిషత్తులే కాకుండా మన పరంపరలో అంటే దయానంద పరంపరలో కైవల్యోపనిషత్తు కూడా అధ్యయనం చేస్తారు. ఎందుకంటే అది దయానంద సరస్వతికి చాలా ఇష్టమైనటువంటి ఉపనిషత్తు కాబట్టి దాన్ని కూడా మనం అధ్యయనం చేస్తూ ఉంటారు. దయానంద సరస్వతి దీన్ని
పారాయణంగా కూడా ఎంచుకోండి అని చెప్తూ ఉంటారు. ఆ విధంగా ఈ 10 ఉపనిషత్తులతో పాటు కైవల్యోపనిషత్తు కూడా చదివేటటువంటి సంప్రదాయం మనలో ఉంది. కాబట్టి మనం ఏకాదశి ఉపనిషత్తుల సారాన్ని చూడబోతున్నాం. ఈ సారాన్ని మనం చూడబోయే ముందు ప్రతి ఉపనిషత్తు మనం అందుకునే ముందు మౌలికంగా 8 ప్రశ్నలు వేసుకుని ఆ 8 ప్రశ్నలకు సమాధానాన్ని రాబడతాం ఆ సారాన్ని అధ్యయనం చేసేటప్పుడు. అందులో మొట్టమొదటి ప్రశ్న, ఈ ఉపనిషత్తు ఏ వేదంలోనిది? మనకి 4 వేదాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లో ఏదో ఒక వేదం నుంచి ఉపనిషత్తు ఎంచుకోబడుతుంది. ఎందుకంటే ఇది వేదంలో అంతర్భాగం కాబట్టి అది ఋగ్వేదమో, యజుర్వేదమో, సామవేదమో, అథర్వవేదమో ఏదో ఒక వేదం నుంచి ఎన్నుకోబడుతుంది. కాబట్టి ఉపనిషత్తు అధ్యయనం చేసే ముందు ఇది ఏ వేదానికి చెందినది, తర్వాత దానికి సంబంధించినటువంటి శాంతి పాఠం ఏది. ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది. ఆ శాంతి పాఠం బట్టి మనం ఇది ఫలానా వేదానికి చెందినది అని చెప్పచ్చు. ఆ విధంగా ఇప్పుడు ఈ చెప్పుకునేటటువంటి ఉపనిషత్తు యొక్క శాంతి పాఠం ఏమిటి అనేది తెలుసుకుంటాం. తర్వాత 3వ అంశము, మొదటి అంశము ఏ వేదంలోనిది, రెండోది దీని శాంతి పాఠం ఏమిటి, మూడోది దీనికి పేరు ఎలా వచ్చింది. ఉదాహరణకి ముండకోపనిషత్తు. ముండకోపనిషత్తు అంటే ఈ పేరు రావడానికి కారణం ఏమిటి అని దాన్ని టైటిల్ సిగ్నిఫికెన్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ టైటిల్ సిగ్నిఫికెన్స్ చూస్తాం. ఇది టైటిల్ జస్టిఫికేషన్ లేదా టైటిల్ సిగ్నిఫికెన్స్ అంటారు. ఈ పేరు రావడానికి కారణం ఏమిటి అనే విషయాన్ని మనం శోధిస్తాం. ఇంకా 5వ విషయం, ఈ ఉపనిషత్తు నిర్మాణం అంటే దీంట్లో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులో ఉండేటటువంటి ఈ శ్లోకాల్ని మంత్రాలు అంటాం. శ్లోకాలు అనకూడదు, మంత్రాలు. ప్రతి ఇది గద్యంలో ఉన్నా పద్యంలో ఉన్నా కూడా మంత్రాలు అని మనం చెప్పాలి. కాబట్టి ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని మంత్రాలు ఉన్నాయి, ఈ విషయం, ఈ నిర్మాణం ఎలా జరిగింది, ఉపనిషత్ నిర్మాణం ఎలా జరిగింది అనే విషయం చూస్తాం. తర్వాత 5వ విషయం, ఇందులో కీలకమైనటువంటి అంశాలు ఏమిటి. ఒక్కొక్క ఉపనిషత్తు కొన్ని ప్రత్యేకమైనటువంటి విషయాలు చర్చిస్తుంది. ఉపనిషత్తు యొక్క కీలకమైనటువంటి అంశాలు అవి ఆ ఉపనిషత్తుకే పరిమితం అన్నమాట. ఆ ఉపనిషత్తు చదువుకుంటే ఆ విషయం బాగా తెలుస్తుంది. ఈ విధంగా కీలకమైనటువంటి అంశాలు లేదా ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఇందులో అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తాం. తర్వాత ప్రతి ఉపనిషత్తులోనూ మనకి ముఖ్యంగా ఈ మహావాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ మహావాక్యాలు ఎక్కడ మనకి ద్యోతకం అవుతున్నాయి. మనకి సాధారణంగా 4 మహావాక్యాలు చెప్పుకుంటాం. అహం బ్రహ్మాస్మి, తర్వాత తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయం ఆత్మ బ్రహ్మ, ఇట్లా 4 మహావాక్యాలు చెప్పుకుంటాం. ఈ 4 కాకుండా ఆ చూడగలిగేటటువంటి ధీశాలికి, ఆ వేదవిత్తుకి అడుగడుగునా మహావాక్యాలు తారసిల్లుతూ ఉంటాయి. ఈ ఉపనిషత్తు అధ్యయనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జీవ ఈశ్వర ఐక్యాన్ని బోధించడం. కాబట్టి ఈ జీవ ఈశ్వర ఐక్యం చెప్పేటటువంటి ఐక్య బోధక వాక్యాలు ఎక్కడ మనకు కనిపిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూద్దాం. ఇది 6వ అంశము. 7వ అంశము, ఇందులో ముఖ్యమైనటువంటి మంత్రాలు ఏమిటి, మనం గుర్తుంచుకోదగినటువంటి మంత్రాలు ఏమున్నాయి, తరచూ ఉటంకించేటటువంటి మంత్రాలు ఏమున్నాయి, ఇవి. 8వది, ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత ఏమిటి, అంటే మిగతా ఉపనిషత్తుల కన్నా ఇది ఉపనిషత్తు ఏ విధంగా ప్రత్యేకంగా ఉంది అనే విషయం మనం దీంట్లో ప్రతి ఉపనిషత్తులోనూ ఈ విషయాలు శోధిస్తూ మన యొక్క అధ్యయనం నడుస్తుంది. మళ్ళీ ఒకసారి చూసినట్టయితే 1 ఏ వేదంలో ఉంది, 2 శాంతి పాఠము, 3 పేరు ఎలా వచ్చింది, 4 ఉపనిషత్ నిర్మాణము, 5 ముఖ్యమైనటువంటి అంశాలు, 6 మహావాక్యాలు, 7 ముఖ్యమైనటువంటి మంత్రాలు, 8 ఈ ఉపనిషత్తు యొక్క ప్రత్యేకత. ఈ ఉపనిషత్తుని అంటే ప్రతి ఉపనిషత్తుని మనం అధ్యయనం చేస్తూ మన మైండ్లో ఈ ప్రశ్నలు వేసుకుని వీటిని సమాధానాలు రాబట్టి 2వ ఉపనిషత్తుకి వెళ్తాం. ఇందులో ప్రతి ఉపనిషత్తులోనూ మనకి సృష్టి ప్రకరణం ఉంటుంది. సృష్టి ఎలా జరిగింది అనే విషయం వస్తుంది. ఎలా జరిగింది అనే విషయంలో ఒక ఉపనిషత్తులో చెప్పిన దానికి మరొక ఉపనిషత్తులో చెప్పిన దానికి పొంతన ఉండదు. ఎక్కడికక్కడ
భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని విగానము అంటారు. విగానాన్ని సూచిస్తుంది. ఎందుకు ఇలాగా రకరకాలుగా చెప్తోంది అనే విషయాన్ని కూడా మనం శోధిస్తాం. తర్వాత ఆత్మ విద్య లేదా జీవ ఈశ్వర ఐక్యంలో గతి సామాన్య దర్శనము. గతి సామాన్య దర్శనం అంటే మొత్తం వేదమంతా, ముఖ్యంగా ఉపనిషత్తు వాన్మయం అంతా మీరు శోధిస్తే ఈ గతి సామాన్య దర్శనం కనిపిస్తుంది. ఈ జీవ ఈశ్వర ఐక్యం గురించి మీరు చూసినట్టయితే జీవుడు ఈశ్వరుడు ఒకటే అనే విషయం పదే 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 చెప్తూ ఉంటాం. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ముందు క్లాసులో ఈ విషయాలు బాగా గహనంగా మనం చర్చించుకుని ముందుకు పోదాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.